మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఐఐటి అడ్వాన్స్డ్ హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు. మే 17th మనకి ఎగ్జామ్ ఉందని తెలుసు కదా. 2 పేపర్స్ ఉంటాయి, మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్ ఉంటుంది. సో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మ్యాక్సిమం డౌన్లోడ్ చేసుకున్నారు. బట్ నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, కొద్దిమంది స్టూడెంట్స్ అప్లై చేసి కూడా రాయరు. ఓకే, ఈ రాస్తే బెనిఫిట్స్ అంటే తక్కువ స్కోర్కే మీకు ఐఐటి సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. వెరీ క్లియర్గా కాంపిటీషన్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అడ్మిట్ కార్డ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇలా చేయండి. మనం ఏం చేయండి అంటే గూగుల్లో ఐఐటి అడ్వాన్స్డ్ అని కొట్టండి. సింపుల్గా ఐఐటి అడ్వాన్స్డ్ 2026 మనకు ఫస్ట్ కనిపించేది అది. జేఈ అడ్వాన్స్డ్ 2026 మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నా. ఓకేనా, జేఈ advanced.ac.in అది అఫీషియల్ వెబ్సైట్. దీన్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి కింద, అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామినేషన్ అని చెప్పేసి లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5 అని ఇచ్చారు ఇలా. ఓకేనా, లింక్ 1 అన్న లింక్ 2 అన్న ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ 1 ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారు, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ యువర్ జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టార్ట్ విత్ R7 అని స్టార్ట్ అవుతుంది చూడండి, R7 అని. డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఎంటర్ చేయాలి. అంటే 01, 04 లేదా 2010 అట్లా చేయండి ఇక్కడ ఫార్మేట్. అండ్ మొబైల్ నెంబర్ వితౌట్ ఐఎస్డి కోడ్ అనమాట, దట్ యూ యూజ్డ్ వైల్ రిజిస్టరింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నువ్వు మొబైల్ నెంబర్ ఇచ్చింటావో అది ఎంటర్ చేయండి. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కొట్టండి, మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటారు. మన ఛానల్ తరపున నేను ఇచ్చే పాయింట్స్ ఏంటి అంటే, ఐఐటి అడ్వాన్స్డ్ మస్ట్గా ఖచ్చితంగా రాయండి. కొద్దిమంది స్టూడెంట్స్, సార్ నాకు జేఈ మెయిన్సే 85% వచ్చింది, 88%, 90% వచ్చింది, నాకు అడ్వాన్స్డ్ ఎందుకు వస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది రాయరు. అలా థింక్ చేయకండి. ఎందుకు అని అంటే, జేఈ మెయిన్స్లో మనకు 2 పేపర్స్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైడ్ ఉంటుంది. ఇందులో జేఈ మెయిన్స్ సెక్షన్ కూడా ఒకటి ఉంటుంది. మీకు అదృష్టం బాగుండి క్వాలిఫై అయ్యి ఒక 50% మార్క్స్ వచ్చినా సరే మీ ర్యాంక్ అయితే 4-5,000 బిలో ఉంటుంది. 40% వచ్చినా 6,000, 7,000 బిలో ఉంటుంది. 30% వచ్చినా 10,000 బిలో అలా ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్, అంటే 100+ మార్క్స్ వచ్చినా మీరు సేఫ్ జోన్లు ఉంటారు. 80+ మార్క్స్ వచ్చినా సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. అవుట్ ఆఫ్ 360కి నేను చెప్తున్నా, 2 పేపర్స్ కదా. లాస్ట్ ఇయర్ అయితే 180 ఫస్ట్ పేపర్, 180 సెకండ్ పేపర్, 60 ఫిజిక్స్, 60 కెమిస్ట్రీ, 60 మ్యాథ్స్, 60 ఫిజిక్స్, 60 కెమిస్ట్రీ, 60 మ్యాథ్స్ అలా ఉంటుంది కదా. సో మీకు ఒక ఓవరాల్గా 360కి 80-90 మార్కులు వచ్చినా సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ అండ్ ఆల్. సో అందుకని ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి. 2 పేపర్స్ ఉంటుంది, 2 పేపర్స్ రాయాల్సిందే. నేను ఒక పేపర్ రాసి ఇంకొక పేపర్ రాయనంటే కుదరదు. 2 పేపర్లు రాస్తేనే రిజల్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై ఉంటుంది. అంత ఈజీ కాదు అందరికీ. చాలామంది మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉంటారు, ఫిజిక్స్లో డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి. ఇప్పుడు మ్యాథ్స్ కెమిస్ట్రీ కలిపి 200 పైన మార్కులు వచ్చినాయి. మ్యాథ్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో 0 వచ్చినాయి అనుకోండి, డిస్క్వాలిఫైడ్ అనమాట. ఆ స్టూడెంట్కి ర్యాంక్ ఇవ్వరు. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ లో స్కోర్స్కి 40%, 30% ఉన్నా మీకు సీట్ వస్తుంది. యూ విల్ గెట్ సీట్ మై డియర్ స్టూడెంట్స్. గర్ల్స్కి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీ. గర్ల్స్కి అయితే 80% జేఈ మెయిన్స్లా 85% వచ్చిన ఒక గర్ల్కి ఐఐటి సీట్ వచ్చేసింది. ఓకేనా, గర్ల్స్ కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్, పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే జస్ట్ కొంచెం డబల్ డిజిట్ నెంబర్ జస్ట్ మార్కులు వచ్చినా వాళ్ళకి సీట్ వచ్చిందనమాట. ఎందుకంటే సీట్స్ అనేవి రూల్స్ ప్రకారం ఫిల్ చేస్తారు. ఓకేనా, సో తక్కువ స్కోర్ వచ్చినా సరే మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, 80% జస్ట్ జేఈ మీన్స్ క్వాలిఫై అయ్యి బార్డర్ మార్క్స్ తోటి క్వాలిఫై అయిన స్టూడెంట్ కూడా ఐఐటి సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో గివ్ అప్ ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. పేరెంట్స్ మీరు కూడా చెప్పండి, ఖచ్చితంగా పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళని రాపియండి. 2 పేపర్స్ రాపియండి. రిజల్ట్ మంచిగా వచ్చిందంటే వాళ్ళే చెప్తారు, సార్ నా లైఫ్లో ఒక పెద్ద అడ్వెంచర్ జరిగింది, జేఈ మెయిన్స్లో అసలు నాకు సీటే రాదు కానీ అడ్వాన్స్లో సీట్ వచ్చింది సార్, జస్ట్ క్వాలిఫై అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మెనీ స్టూడెంట్స్ అప్లైడ్ బట్ నా ఓన్ రైట్. నేను ఎవ్రీ ఇయర్ చూస్తా కదా,
చాలామంది అసలు అప్లై రాయరు ఎగ్జామ్ రోజు, ఎందుకు సార్ ఎలాగూ రాదు కదా అని చెప్పేసి. అలా ఆలోచించకండి. ఆఫ్టర్ రిజల్ట్ డెఫినెట్గా మీరు రిగ్రెట్ అవుతారు. సార్ నా ఫ్రెండ్కి జై పర్సంటైల్ నాకన్నా తక్కువ వచ్చింది కానీ మనకి ఐఐటి సీట్ వచ్చింది సార్, నేను రాసింటే నాకు కూడా వచ్చేది అని బాధపడతారు. ఇంకొకటి, అడ్వాన్స్డ్ పేపర్లల్లో మనకు ఒక సెక్షన్ సింగిల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీకు కూడా తెలుసు కదా, అవి జేఈ మెయిన్స్ లెవెలే ఉంటాయి క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ నుండే ఉంటాయి క్వశ్చన్స్. ఓన్లీ ఆ సెక్షన్స్ రాసిరండి మీకు అంత భయపడితే. ఓకే, ఇంటీజర్ టైప్ జేఈ మెయిన్స్లో సింగిల్ ఆన్సర్ ఇంటీజర్ టైప్ ఉంటాయి కదా, ఆ 2 సెక్షన్లు అడ్వాన్స్డ్లు కూడా ఉంటాయి కదా, ఓన్లీ వాటిని అటెంప్ట్ చేసిరండి. ఓకేనా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా, సింగిల్ ఆన్సర్ టైప్ అక్కడ మీకు స్కోర్ వచ్చినా అన్నిట్లో క్వాలిఫై, మీకు ఒక 100 మార్కులు వచ్చినా సీట్ వస్తుంది. ఓకేనా, 1:3 రేషియో ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, క్లియర్గా చెప్తున్నా. అంటే ఒక ఐఐటి సీట్కి 3 కాంపిటీషన్ ఉంటారు, కానీ జేఈ మెయిన్స్లో అలా కాదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అడ్వాన్స్డ్ సీట్ల అంతే. అందుకే చెప్తున్నా చూడండి, 18,000 సీట్లు ఉన్నాయి అనుకోండి, 18,000 19,000 సీట్లు ఉన్నాయి అనుకోండి, 57,000 మందికే 19,000 అనుకోండి, 57,000 మందిని మాత్రమే ర్యాంక్ ఇస్తారు ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్. ఓకేనా, సో అంత తక్కువ ఉంటుంది కాంపిటీషన్. సరే సార్, ఆ సీట్ రాలేదు, జస్ట్ ఐఐటి ర్యాంక్ వచ్చింది, అడ్వాన్స్డ్ ర్యాంకు. అప్పుడు దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ తోటి కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్గా సీట్ ఇచ్చేస్తాయి, వాళ్ళ ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఐజర్స్ ఉంటాయి కదా, ఐజర్ నేను రీసెర్చ్ సైడ్ వెళ్తా సార్ అంటే అక్కడ నీకు వాళ్ళ ఎంట్రన్స్ రాయకుండా అడ్వాన్స్డ్ ర్యాంక్ కార్డు తోటి కూడా మీకు సీట్ వస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జామ్ అయితే రాయండి మై డియర్ స్టూడెంట్స్, అండ్ యూ షుడ్ రైట్, గివ్ యువర్ బెస్ట్. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది మై డియర్ స్టూడెంట్. జేఈ మెయిన్స్ కష్టపడి రాసింటారు, ఐఐటి సీట్ రావాలని మీరు జాయిన్ అయ్యింటారు, అడ్వాన్స్డ్ దగ్గర మాత్రం గివ్ అప్ ఇవ్వకండి. ఓకేనా, సో జేఈ మెయిన్స్ స్కోర్ వచ్చింది కదా సార్, నాకు టాప్ ఎన్ఐటి వస్తుంది సార్, నాకు ఐఐటి ఎందుకు ఆ రిస్క్ అని అనుకోకండి. రాయండి, వచ్చిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలిపెట్టండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ ఆఫ్టర్ ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్, బిట్ సెట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రీగా, ఎటువంటి మెంటర్షిప్ ఫీజు అవన్నీ ఏం లేదు. జోసా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, కాలేజ్ లిస్ట్ ఎలా పెట్టాలి, తర్వాత సీసాబ్ ఎలా జరుగుతుంది, కాలేజ్ లిస్ట్ ఎలా పెట్టాలి, ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి కాలేజ్ లిస్టు, ప్రయారిటీ లిస్టు మొత్తం యూట్యూబ్లో మీకు కనిపించేలా డిస్కస్ చేస్తా, మాట్లాడతా, మీ డౌట్లను బట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు అటువంటిది ఏమీ లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా అంతే, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా అంతే. ఏదన్నా మీరు కొత్త డౌట్ అడితే తెలుసుకొని మరీ క్లియర్గా నేను అప్లోడ్ చేస్తాను. నా స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను యూట్యూబ్ ద్వారానే ఇస్తున్నా. నేను సింపుల్గా నా క్లాస్ స్టూడెంట్స్కి ఒకసారి ఆ వీడియో చూడు, నీకు మొత్తం అర్థమైపోతుందని నేను ఒక వర్డ్లెస్ సింపుల్గా చెప్పేస్తున్నా, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంతేగాని ఏదో మనీ రిలేటెడ్ మాత్రం ఇది చేయట్లేదు. ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్. జోసా కౌన్సిలింగ్, సీసాబ్, ఎప్సెట్, నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అవుతుండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు మన ఛానల్కి చేసే పెద్ద హెల్ప్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫ్రీ మెంటర్షిపే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎలా జరిగింది, పేపర్ రివ్యూ, తర్వాత సీట్స్ ఎన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి ఏంటి అనేది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా ఎగ్జామ్ మాత్రం రాయండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి ఐఐటి సీట్ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.